టైం 12 అయ్యింది. ఇప్పుడు పప్పొంగలి చేసేసాను, తిన్నాను. మా ఆయనకు లంచ్ బాక్స్ ఇచ్చేసాను. 12 అయినా ఇంకా వేడిగా ఉంది. 9:30 వండానండి పప్పొంగలి. ఇందులో పెట్టే మా రానులు ఇద్దరు ఎప్పుడు తింటారో తెలీదు. నేనైతే మా ఆయనతో పాటు నీళ్ళన్నం తినేసాను. మళ్ళీ 11:30కు ఇది కూడా తినేసా పప్పొంగలి. చట్నీ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక ఇవన్నీ నానబెట్టాను షార్ట్ వీడియో కోసము షూట్ చేసుకుంటూ. మినప్పప్పు దిబ్బరొట్టకు ప్లస్ దోశకు కలిపి నానబెట్టాను. మీకు షార్ట్ వీడియోలో కనిపిస్తుంది. ఇంకా ఇదిగోండి దిబ్బరొట్టకు రవ్వ, ఇడ్లీ రవ్వ నానబెట్టేశాను. సగం పప్పు దిబ్బరొట్టకు వాడుకుంటాను, మిగిలిన సగం పప్పు దోశకు వాడుకుంటాను. అది కూడా ఏంటంటే బొరుగుల దోశకు. ఇది ముందు మీకన్నా పెట్టింటాను లేదా షార్ట్ వీడియోలన్నా పెడతాను. నాకు కన్ఫ్యూజను, ఒకరికి ముందు ఒకరికి వెనకాలన్నమాట. సో ఇది నానబెట్టేస్తాను. ఇంకా బొరుగులు నానబెట్టాలి. మినప్పప్పు టప్పర్వేర్లో నానబెడితే తొందరగా నానిపోతుందండి. ఎక్కువసేపు నానబెట్టనక్కర్లా. బియ్యం కూడా అంతే, టప్పర్వేర్లో నానబెట్టేస్తే తొందరగా నానిపోతుంది. ఇప్పుడు ఇంకా బొరుగులు నానబెట్టుకోవాలి. ఇంకా షార్ట్ వీడియోలో చూస్తారులేండి, చెప్తున్నాను. చూస్తారో తెలీదు. షార్ట్ వీడియోలో పెట్టేస్తాను మెజర్మెంట్. నేనేం చెప్పానంటే, ఒకరోజు మినపప్పు సపరేట్గా రుబ్బేసుకొని దాన్ని 2 భాగాలుగా చేసుకొని ఒకరోజు ఇడ్లీకి ఒకరోజు దిబ్బరొట్టకు అలా నానబెట్టుకోవచ్చు. ఇంకా లేదు అంటే మీరు ఇలా చేయొచ్చు. ఒకరోజు ఉట్టి మినపప్పు రుబ్బుకొని ఒకరోజు మినపప్పు వడకు సపరేట్గా సగం పక్కన పెట్టుకొని మిగిలిన సగము ఇడ్లీకి చేసుకోవచ్చు. ఇంకోటి ఏం చెప్తానంటే, ఒకరోజు మినపప్పు నానబెట్టుకొని సగం రుబ్బుకొని సగము ఏదన్నా మనము బియ్యము ఏదో ఒక రోజు నానబెట్టి ఆ రోజు దోశకు రుబ్బుకోవచ్చు. అట్లా ప్రతిసారి మనము గ్రైండర్లో ఓన్లీ మినపప్పు రుబ్బి సపరేట్ చేసుకోవచ్చు అండి. సో నేనైతే ఇవాళ ఇది నానబెట్టినది వచ్చేసి దిబ్బరొట్టకు, తర్వాత ఇది దోశకు దీనికి విడగొడతాను కదా, 2 సపరేట్గా సేమ్ మెజర్మెంట్ వేసుకున్నాను. రుబ్బిన తర్వాత దాన్ని సగం చేసుకుంటాను అనమాట. పప్పొంగలి తిన్నా ఇంకా ఆకలి తీరలేదు. ఇంకా జీరా బిస్కెట్స్ ఉంటే ఒక 4 ఎడిటింగ్ చేసుకుంటూ అవి తినేసినాను. ఇంట్లో అన్నీ ఇంకా ఖాళీ. నేనేం చెయ్యట్లే ఈ మధ్య సరిగా అసలు పిల్లల కోసం. సో వీడియోలన్నీ ఎప్పుడువో కావచ్చు. ఇప్పుడు మాట్లాడేదైతే ఈరోజు మాట్లాడిన మాటలు. అంటే మీకు పెట్టే టైంకు బిఫోర్ డే 24 అవర్స్కు బిఫోర్ ఏ వీడియో నేను అప్లోడ్ చేయను. సో లాస్ట్ వీడియో మీకు మార్నింగ్ 6 o'clock తర్వాత పెట్టాను కదా. సో పొద్దున ఎడిటింగ్ చేయాలంటే నా వాయిస్ సెట్ అవ్వదు, అందుకని బిఫోర్ డేనే చేస్తున్నాను అనమాట. ఇంకా నేను స్నాక్స్ అన్నీ కూడా ఇలా పెద్ద దాంట్లోటివి చిన్న దాంట్లో షిఫ్ట్ చేయటము, ఇలాంటి చాలా సోది పనులు ఎక్కువ చేస్తుంటానండి. ఎందుకంటే అందరూ అంటారు ఒక్కటే దాంట్లో పడి ఉంటే నీకేం ప్రాబ్లమా అని. నాకు అదొక సరదా. పెద్ద దాంట్లో ఉన్నవన్నీ చిన్నదాన్ని షిఫ్ట్ చేసి ఒక డబ్బా సెట్ చేస్తుంటాను. ఇలా మీ దగ్గర ఏదైనా స్నాక్స్ బాక్స్లో మీ దగ్గర మూతలు పోయిన టపర్వేర్ కప్స్ ఉన్నా కానీ, ఇదైతే సూపర్వేర్ కప్ అనుకోండి. నా ఫ్రెండ్ మంజు వచ్చింది అని షార్ట్ వీడియోలో చెప్పాను చూడండి, చూసే ఉంటారు. తన దగ్గర నేను టపర్వేర్ జాయిన్ అయింది. తనని చూసే నేను ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అయ్యాను అనమాట. మేమిద్దరము అంత బెస్ట్ ఫ్రెండ్స్ కాదు అని చెప్పనీకలేదు, బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పనీకలేదు, బిజినెస్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. చూడండి పక్క కాలనీలో ఉన్నా కానీ ఏ రోజు కాంపిటీషన్గా ఫీల్ అవ్వలేదు. తన కస్టమర్ను నేను, నా కస్టమర్ను తను పట్టుకోవాలని జిమ్మిక్కులు అయితే ఎప్పుడు చేయలేదు. కానీ తనకు తెలియని విషయము నేను ఇక్కడ వీడియోలో చెప్తున్నాను. తన ఏరియాలో ఉండేవాళ్ళు నా దగ్గరకు వచ్చి కొనేవాళ్ళు. కాకపోతే అది నా పాత కాలనీ కనుక తన ఏరియా వాళ్ళు నా దగ్గర కొంటున్నప్పుడు నేను నిజంగా ట్రూత్గా చెప్పేదాన్ని, నా ఫ్రెండ్ మీ కాలనీలో ఉంది, తన దగ్గర కొనొచ్చు కదా అని. ఎందుకంటే రేపొద్దున నా ఫ్రెండ్ నేను తన కస్టమర్ను తన ఏరియా వాళ్ళని పట్టుకున్నాను అని అనుకోకూడదని. వాళ్ళు అనేవాళ్ళు, తెలియని వాళ్ళు తెలియదు అనేవాళ్ళు, తెలిసిన వాళ్ళు నీ అంత మంచి ఆఫర్ ఇవ్వదు అని చెప్పారు. సో వాళ్ళు నా అంత మంచి ఆఫర్ ఇవ్వదని నేను గ్రేట్ అని అనుకోలేదు. ఎందుకంటే మనుషుల మనస్తత్వం ఏంటి అంటే, మన పక్కింటోళ్ళు తెలిసిన వాళ్ళు ఎప్పుడు బాగుపడకూడదు. బయటోళ్ళు బాగుపడినా పర్వాలే, మనిషి మనస్తత్వం ఇది. ఫ్రాంక్గా చెప్తున్నాను. అందుకని అసలు చాలామంది ఒక 2-3 తన ఏరియా వాళ్ళు, తన నియర్ బై రోడ్లో ఉన్నవాళ్ళు నా దగ్గర కొన్నారు. నా దగ్గర కొన్నందుకంటే కూడా నేను ఫీల్ అయినది ఏంటంటే, ఆ రోజు నా దగ్గర కొనేటప్పుడు ఇలా మాట్లాడినారు. నేను బెంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యి రిటర్న్ వచ్చేసరికి అందరూ తన దగ్గర డీలర్స్గా జాయిన్ అయ్యి కూర్చున్నారు. అది చాలా ఆశ్చర్యం వేసిందనమాట. అంటే తను మేనేజర్ అయింది నా ఫ్రెండ్, నేను మేనేజర్ అయినాను. నేను మేనేజర్ అయ్యాక బెంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యాను. ఎలా చేశారంటే, ఒకరైతే మీరు నమ్మరు, నా ఫ్రెండ్ వస్తుందంటే మా రూమ్లోకి వెళ్ళి దాచుకొని వద్దు అంటే, అరే పర్వాలేదు ఏమవుతుంది అంటే కూడా వినలేదన్నమాట. రూమ్లోకి వెళ్ళి దాచుకొని 1/2 hour ఉన్నారండి. నా ఫ్రెండ్ వెళ్ళేదాకా ఉన్నారు. అది ఎంత బాధాకరం అంటే, నాకు
నేను నా ఫ్రెండ్ని మోసం చేస్తున్నట్టు ఉండదా అండి చూడ్డానికి? చెప్పండి. తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళకు క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పింటారో తెలియదు, కానీ నేను నా ఫ్రెండ్తో ఎప్పుడు డిస్కస్ అయితే చేయలేదు ఈ టాపిక్. ఎవరు కస్టమర్స్ వాళ్ళండి అంతే. అప్పుడు పక్క కాలనీ. సో నేను హైదరాబాద్ వదిలి బెంగళూరు వెళ్ళేటప్పుడు కూడా నన్ను అందరూ ఏం అడిగారంటే, నువ్వు నాకెవరు మా ఫ్రెండ్స్ అందరూ అడిగారు, తను తప్ప, నా ఫ్రెండ్ తప్ప. చెప్తున్నా చూడండి, నీ కస్టమర్స్ ఎవరున్నారో మాకు ఇచ్చెళ్ళు, నీ కస్టమర్స్ ఎవరున్నారో నాకు ఇచ్చెళ్ళు అని. సో నేను ఒకరి ఇద్దరికే క్లోజ్గా ఉన్న ఇద్దరికే నేను పలానా వాళ్ళ కాడ కొనుక్కో అని అప్పచెప్పాను. తన దగ్గర తను ఆల్రెడీ నా సర్కిల్కి చాలామందికి తెలుసు. మీకు ఆల్రెడీ తెలిసిన ఆవిడ ఉంది కదా, అక్కడ వెళ్ళొచ్చు, మీరు ఎక్కడైనా టపర్వేర్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, దీంట్లో ఏమి పలానా అని లేదు అని. బట్ బిజినెస్లో ఫ్రెండ్స్ చాలామంది అడిగేవాళ్ళు. నేను అనేదాన్ని, నాకు ఏ పర్మనెంట్ కస్టమర్స్ లేరండి, నేను ఎవరిని ఇవ్వను. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళు. ప్రపంచంలో చాలామంది టపర్వేర్ చేస్తున్నారు హైదరాబాద్లో. మీకు మీ ఏరియాలో మీకు నచ్చిన చోట వెళ్ళండి, నేను పలానా వాళ్ళ కాడ కొనండి అని అప్పచెప్పానని. ఆ అప్పచెప్పిన ఒకరిద్దరు కూడా తర్వాత మళ్ళీ నన్నే దెప్పిపోసినారు, మంచోళ్ళని ఇచ్చినామని. ఇద్దరు 2 సైడ్ల వాళ్ళు ఒక కొంతవరకు పరిచయం చేసినది. సో మేమిద్దరము అప్పట్లో అలా బిజినెస్లో ఉంటుంది. మళ్ళీ బెంగళూరు కూడా తను సూపర్వేర్లో జాయిన్ అయ్యి బెంగళూరులో కూడా వచ్చి మా ఇంట్లో ఒక రోజు హాఫ్ డే అందరు ఫ్రెండ్స్ వచ్చి స్పెండ్ చేసి వెళ్ళారు. ఇంకా మా పాత చైను ఒక 2-3 ఇలా కలిసి ఉన్నాము అంతే. మాకు టపర్వేర్లో మేమిద్దరం వెళ్తుంటిమి వస్తుంటిమండి, చక్కగా ఆటో షేర్ చేసుకుంటుంటిమి. ఏమీ ఇద్దరికి కాంపిటీషన్ లేదండి, ఎవరి బిజినెస్ వాళ్ళది, పక్క కాలనీ ఉన్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నేను బెంగళూరులోకి వెళ్ళిన తర్వాత బెంగళూరులో నేను టపర్వేర్ చేస్తున్నానంటే అప్పుడు ఒక ఆవిడ మాతో పాటు అటెండెంట్, ఇక్కడ చాలామంది టపర్వేర్ చేసేటోళ్ళు ఉన్నారు అని అన్నదన్నమాట. అంటే నేను అన్నాను తనకి, సో నీకు జరగదు అన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడితే నేను అన్నా, ఈ ఇన్సిడెంట్ మైండ్లో పెట్టుకొని చూడండి, నా అదృష్టం ఉంటే ఎక్కడున్నా నాకు జరుగుతుంది, నా అదృష్టం లేదంటే నా పక్కింటి వాళ్ళు కూడా నా అక్కడ కొనుక్కోరు. ఒక మాట చెప్తాను, ప్లాట్ఫామ్ మీద 10 మంది కూర్చొని చిన్న వ్యాపారస్తులు ఉంటారు వరుసగా. మరి వాళ్ళ కాంపిటీషన్ ఉందా? ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి అదృష్టం వాళ్ళది. జోత్స్న, దీన్ని ఏమంటారు జోజు? పెరగన్నం తినడం అంటారా? దీన్ని పెరగన్నం తినడం అన్నారు. మామూలుగా అన్నం తింటా అంటారు మా పిల్లలు లేదా, రాత్రి అన్నం తినేటప్పుడు ఎవరేం తింటారంటే నేను పెరగన్నం అంటుంది. పెరగన్నం అంటే దీంట్లో హాఫ్ తింటారు, పప్పన్నం తినను, పెరుగన్నమే ఎక్కువ తింటా అని చెప్పాలి. పుట్టి పెరగన్నం అంటే మా ఇళ్ళల్లో ఏమనుకుంటామంటే ఇంత తింటే పెరగన్నం అనుకుంటాము. సో ఈ పిల్ల ఎప్పుడు ఇలా చేస్తుంటుంది అన్నమాట. అందుకే అడుగుతాం, అడిగినప్పుడు ఏం చెప్తుంది అంటే 2 సార్లు పెరగన్నం అని చెప్తుంది. ఈరోజు ఎందుకు చెప్పలా? అదేదో అన్నమాట నాన్నకి పెట్టేసినాడు, సర్లే నేను ఎప్పుడు ఇట్లనే తినేది. నాన్న ఎక్కువ వండినాడు కనుక సరిపోయారు, నాన్న తన్నం పెట్టించిన తెలుసు, అందుకే నాన్న ఎక్కువే పెట్టాడు. ఓకే, గట్టిగా వేసుకున్నావు, వేసుకో, తల్లి పాలన్న వేసుకో, పెరుగన్న వేసుకో. అది మాకు ఇంకో ప్రాబ్లం ఏం తెలుసా, పెరుగన్నం అంటే అబ్బా, అందుకే మా నా ఇంట్లో పచ్చళ్ళు బూజు వచ్చేది. అయ్యో మా ఇంట్లో పెరుగు ఇట్లా ఉంటే ఎవరు తినరు, ఒకటే రోజు 1/2 లీటర్ తింటారు. ఎవరికి తెలుస్తుంది ఎంత తోడు పెట్టాలని పెట్టుకుంటానంటే ఈరోజు. అందుకే దండిగా ఉంది అని చెప్పిన. నీ ప్రాబ్లం ఏంటి? నూనె ఎక్కువ ఉందంట పచ్చళ్ళలో నూనె ఎక్కువ ఉంటుంది, నూనె తక్కువ. మా అక్కకంట అన్నంతో మిక్స్చర్ తింటే అన్యాయం అనిపిస్తుంది అంట, అన్నంకి ఏదో మోసం రుచి మారిపోతుంది. హల్దీరామ్స్ తింటే అన్యాయం అనిపిస్తుంది, అదే మన గార్లిక్ మిక్స్చర్ వేసుకుంటే అది న్యాయంగా అనిపిస్తుంది. ఉంది గార్లిక్ మిక్స్చర్ దీంతో తినాలి, అన్యాయం ఉన్నా తింటున్నాను నేను అందుకు.